వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కామరాజుపేట గ్రామంలో సర్పంచ్ అడాప వెంకట్రావు చేతుల మీదుగా 3 రేషన్ షాపులు ప్రారంభం. పేరవరం గ్రామంలో రేషన్ దుకాణం ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. కొత్తపేటలోని రేషన్ షాపులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అడాప వెంకట్రావు చేతుల మీదుగా ఆదివారం నాడు 3 రేషన్ షాపులు ప్రారంభించారు. ముందుగా రేషన్ డీలర్లు పీనపాల సింహాచలం, పిడుం శ్రీనివాస్, జనాపరెడ్డి, బుజ్జి సమక్షంలో సర్పంచ్ వెంకట్రావును పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సర్పంచ్ వెంకట్రావు చేతుల మీదుగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో రేషన్ షాపులను రిబ్బన్ కట్ చేసి టెంకాయ కొట్టి ఎస్ శేషుబాబుకు రేషన్ అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకట్రావు మాట్లాడుతూ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ షాపులో రేషన్ అందించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున గ్రామ ప్రజలు గమనించి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీఆర్ఓ ధర్మరాజు, కూటమి నాయకులు పీర్ల వెంకటేశ్వరరావు, తెలుగుదేశం జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు భారీగా పాల్గొన్నారు. అటే పేషెంట్ ఇంకా గడప తెప్పించేది రాత్రి తెచ్చినప్పుడు సంచిలో వేసి అలా బోని కింద తింటే బిజీగా ఉన్నాను. చెప్పండి చెప్పండి ఎలా వచ్చాలో పోయేది రానుండి మళ్ళీ ఇవ్వండి ఆవిడ ఇచ్చండి దగ్గర ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో రేషన్ దుకాణం ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ దుకాణాల్లోనే రేషన్ పునఃప్రారంభించడం జరిగిందని, గత ప్రభుత్వంలో రేషన్ బళ్ళు వీధుల్లోకి 2 రోజులు వచ్చి వెళ్లిపోవడంతో కూలి పనులు చేసుకునేవారు పనులు మూనుకొని రేషన్ తీసుకోవడం జరిగేదని, ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు షాపుల వద్దకు వెళ్లి రేషన్ సక్రమంగా తీసుకోవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, పెంటకోట మోహన్, మాజీ జడ్పీటీసీ జ్యోతుల పేదబాబు, చిక్కాల లక్ష్మణరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇవ్వాలని మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఈరోజు వారి ఆదేశం ప్రకారం ఈరోజు మా నియోజకవర్గంలో కూడా రేషన్ షాపుల్లో రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకులు ఇచ్చేలాగా పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఒకసారి గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా ఇంటింటికని చెప్పి ఎన్ని అక్రమాలు, ఒక 2 రోజులు వచ్చి అక్కడికి వచ్చి ఒక వీధిలో పెట్టి అందరినీ అక్కడికే రమ్మని చెప్పి ఆ 2 రోజులు రాకపోతే ఇవ్వకుండా జరగడం, వారు పేదలు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా కూలి పనులు మానేసుకుని వాటి కోసం ఎదురు చూడడం, వీటిలో ఎన్నో అక్రమాలు చేసి అవినీతిగా బియ్యం కూడా వేరే దళారుల చేతిలోకి పెట్టి వాళ్ళు ఎన్నో పేదలకి, ఏదైతే పేద ప్రజలకి ఈ బియ్యం ఇవ్వాలి తక్కువ ధరకి అన్న ఉద్దేశాన్ని
అక్రమార్గంలో వేరే ఉద్దేశంతో చేయడం జరిగింది. అవన్నీ గమనించి మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వాహనాలని రద్దు చేసి రేషన్ దుకాణాల్లోనే ఈ రేషన్ సరుకులను పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 29,796 దుకాణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇది ఖచ్చితంగా దానికి ఒక సమయం కూడా నిర్ణయించబడింది. ప్రతి రేషన్ షాపులో దానికి సంబంధించిన వివరాలన్నీ పెట్టడం జరిగింది. 15 రోజులు వీటికి రేషన్ సరుకులు ఎవరైనా ఈ 15 రోజుల్లో వచ్చి తీసుకోవచ్చు. ఇంకొక వెసులుబాటు కూడా వారికి దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునేలా కూడా వెసులుబాటు పెట్టింది. అంతేకాకుండా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి వారి ఇంటికి వెళ్ళే విధంగా, వికలాంగులకు కూడా వారికి ఇంటికి వెళ్ళి రేషన్ డీలర్లు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ప్రతి నెల రేషన్ సరుకులు అందేలాగా ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పటికే మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రేషన్ డీలర్లను కూడా మీటింగ్ పెట్టి ప్రతి నెల ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి మీరు అందరికీ అందించాలని చెప్పడం జరిగింది. వీటిని అధికారులు కూడా ప్రతి నెల దీని మీద పర్యవేక్షించి అందరికీ అందుతుందా లేదా అని కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా ఈ రేషన్ షాపుల్లోనే రేషన్ సరుకులు ఇవ్వడం అన్నది నిజంగా చాలా హర్షణీయం. ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నేటి నుంచి కొత్తపేట నియోజకవర్గంలో రేషన్ షాపుల వద్దనే బియ్యం సరుకులను అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆర్డీఓ పి శ్రీకర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగుల ఇంటికి నేరుగా వెళ్లి రేషన్ బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సరుకులు డీలర్ల షాపుల వద్ద అందించడం కోసం నేడు శ్రీకారం చుట్టడంపై ప్రజలు వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని 96,611 రేషన్ కార్డులు ఉన్నాయని, అందులో 15,500 దివ్యాంగులు, వృద్ధులు, 65 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారని, వారికి ఇళ్లకు వెళ్లి డీలర్లే స్వయంగా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. షాపుల వద్దనే సరుకులు అందించడం వల్ల వినియోగదారుల సమయం వృధా కాకుండా, ఇబ్బందులు లేకుండా వారికి వీలైన సమయాల్లో వెళ్లి సరుకులు తీసుకుని వెళ్లడానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. గతంలో ఉన్న విధానం వల్ల ప్రజలకు ప్రయోజనం లేకపోయినా 18,000 కోట్ల రూపాయల పైన ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని, దాన్ని సరిచేయడం కోసం నేడు కూటమి ప్రభుత్వం డీలర్ షాప్ వద్దనే సరుకులు అందజేసే విధంగా ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. గత విధానంలో రేషన్ వచ్చే వరకు ఎదురు చూడడం, సమయానికి లేకపోవడం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కూటమి ప్రభుత్వం 1వ తేదీ నుండి 15వ తారీఖు వరకు రేషన్ షాప్ వద్దనే సరుకులు ఇస్తారని, 15వ తారీఖు తర్వాత వృద్ధులకు, దివ్యాంగులకు నేరుగా ఇంటికి వెళ్లి డీలర్లే సరుకులు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు వినియోగదారులకు మేలు కలుగుతుందని అన్నారు. నిలబడి లైన్లో నిలబడి ఎదురు పట్టుకెళ్ళి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే డీలర్నే ఇంటికి చేరవేయమన్నారు. ఇక ఇదివరకు మీకు కన్నా ఇప్పుడు కంఫర్టబుల్గా ఇంటికి పట్టుకొని చేస్తారు. మీరు పేమెంట్ అయ్యి చూసుకోండి. జాగ్రత్తగా వాళ్ళు కూడా చెప్పాం, తేడా లేకుండా ఎక్కడ జాగ్రత్తగా అందజేస్తారండి. మీకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ముందే పడుకు ఇచ్చేస్తారు. ఏంటంటే ఈ ముందులోనే డైరెక్ట్ ఇచ్చేయండి. వాళ్ళ అవైలబిలిటీని బట్టి కట్ ఆఫ్ పెట్టుకోవట్లేదు. ఇక్కడ కొంచెం ఎర్లీగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అండి మనం కంప్లీట్ చేయాలి. అదే పెట్టండి మన తర్వాత అనేది కాకుండా ఇచ్చేసి వాళ్ళతో పాటు వెళ్ళే టైంలో ఇచ్చేసుకుంటాం. తక్కువ 60 ఉంటాయి. రాజుల వస్తారు, లేదంటే మన పట్ల ఇద్దరు పెన్షన్లు వస్తున్నాయా? 2, 6, 6,000 ఎంత వచ్చింది ఇది వరకు? 6,000 ఎవరు చేశారు? 3,000 ఒకే చేశారు. 6,000 ఎందుకండి? ఆయన వల్లేనా? ఎవరైనా ఇచ్చారు? అంత ఎవరైనా ఇచ్చారా? ఎవరైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరైనా చూసారా? 3,000, 6,000 చేయటం అంటే మనం అనుకున్నావా? అనుకోలేదు కదా, ఎక్కడా లేదు.
దేశంలో ఎక్కడ కూడా ఇంత అమౌంట్ ఇచ్చే ప్రభుత్వం ఏది లేదు. 15,000 కేటగిరీ, అలాగే బియ్యం కూడా సక్రమంగా మంచి బియ్యం మీకు ఉంటాయి. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు, రేషన్ దుకాణాలకు రాలేని వారికి ఇంటి వద్దనే రేషన్ అందించడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. ఆదివారం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో చౌకధరల దుకాణాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. రేషన్ దుకాణాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాలను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి నెల 1 నుంచి 15 తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని, లబ్ధిదారులు వీలున్నప్పుడు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఠాగూర్, ఆర్ఐ ఏ నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ పోతురాజు, ప్రసన్న, మౌనిక, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చుండ్రు వీర చౌదరి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాబు, రామారెడ్డి, డేగల సతీష్, గుబ్బల యేసురాజు, నక్క శ్రీను, వనమాడి శ్రీను, అంగర కృష్ణ, తోట కృష్ణ, హనుమంతరావు, లక్ష్మి, సోమాలమ్మ, అంగర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎలా చూడండి సార్. అలాగే జగన్ గారి ప్రభుత్వంలో ఎండిఓ ఆ వ్యాన్స్ రూపేణ రేషన్ ఇచ్చేవారు. ఆ రేషన్ వాళ్ళు వచ్చిన టయానికి ఆ ఈది మొగలు ఎక్కడో పెట్టి ఆ టయానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేవారు. తర్వాత అక్కడ ఉన్న మిగిలిన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఉండేవి. ఇవన్నిటిని ఆలోచించి ప్రభుత్వం రేషన్ డీలర్ ద్వారా ఇస్తేనే ఇది సవ్యంగా వెళ్తుందని ఒక నిర్ణయం తీసుకుని ఇది వరకలాగా 4 రోజులు 5 రోజులు కాకుండా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 2 పూట్ల కూడా ఉదయం 8 to 12, సాయంత్రం 4 to 8 అంటే వాళ్ళు పనులు చెడకుండా వాళ్ళు పనుల నుంచి వచ్చిన తర్వాత కూడా రేషన్ తీసుకునే వెసులుబాటు కలగజేయడం జరిగింది. ఈ రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా 15వ తారీఖు వరకు కూడా తీసుకోవచ్చు. ఎవరు కూడా లైన్లో ఉండవలసిన పరిస్థితి లేదు. ఇదివరకలాగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. వాళ్ళకి ఎప్పుడు తీరుబడి ఉంటే అప్పుడు 15 రోజుల లోపల ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. అలాగే వికలాంగులకి 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకి కూడా వారి ఇంటింటికి వచ్చి కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రజలకు కల్పించిన మంచి సదావకాశం. దీని అందరూ ఉపయోగించుకుని డీలర్లు కూడా రేషన్ డీలర్ కూడా దీనికి సహకరించి వారికి ఇచ్చిన టయాల్లో 15 రోజులు కూడా పూర్తిగా షాపులు తెలిసిండి ప్రజలందరికీ కూడా వారు కూడా ప్రభుత్వం పెట్టిన ఈ పథకాన్ని సహకరించి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు పెద్దాపురంలో ఘన స్వాగతం లభించింది. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురం పట్టణంలో శ్రీ లలిత ఇండస్ట్రీస్ అధినేతలైన మట్టె సత్యప్రసాద్, మట్టె శ్రీనివాసరావు స్వగృహానికి తేనీటి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మాల రామస్వామి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, నిమ్మకాయల రంగనాగ్, రాజా సూరిబాబు రాజు, పోలమర శెట్టి, సత్యబాబు, ఓబిల్శెట్టి గణేష్, కటారి శ్రీనివాసరావు, సక్కు, తామనార లక్ష్మణ్ దివాకర్, పాటం శెట్టి, నాగరాఘవతో పాటు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
సినిమా కొంచెం అలాగే వెళ్ళాలి సార్ దుర్బాబు గారు సార్ 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 ఓకే సార్ ఓకే సార్ సార్ వచ్చేయండి సార్ సార్ కొంచెం సార్ ఒక్క సెకండ్ సార్ 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 కొంచెం సార్ లుక్ సార్ లుక్ సార్ కొద్దిగా వెనక్కి పెట్టండి ఓకే నువ్వు ఓకే చెప్పే సార్ 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 కృష్ణబాబు సార్ 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 కాకినాడ జిల్లా సామర్లకోట మండలం హుసేన్పూర్ గ్రామంలో రేషన్ సరుకులు పంపిణీ షాప్ను ప్రారంభించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాప పక్కన్నమ్మా పాప డ్రైనేజ్ కూడా కొంచెం బల్లలేసి బుజ్జి గారు ఇంకెలా ఉన్నాం ఇదివరకు ఎక్కడన్నా సైడ్ జరగండి బాబాయ్ కొంచెం ఎలా చెప్పండి ఈ పక్క ఓకే ఎలా ఉన్నాం మనం ఓకే సార్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ₹2 బియ్యం ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాడు. దాని ప్రకారం ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ₹2 బియ్యం ఇచ్చాడు. ₹2 బియ్యం అంటే ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో బియ్యం దొరకని పరిస్థితిలో అందరూ కూడా రైస్ తీసుకుని అన్నం తినే పరిస్థితి వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో మరి నడిపించుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు రూపాయికే బియ్యం అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు. జగన్ గవర్నమెంట్లో మరి వ్యాన్లు పెట్టి ఇంటికి పెడతానని చెప్పి బోగస్ పథకాన్ని పెట్టడం జరిగింది. దాన్ని తీసేసి ఇప్పుడు ఇంటికే ఇవ్వాలి, రైస్ అని ఇంటి దగ్గర ఇవ్వాలి, డిపో దగ్గర ఇవ్వాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం ఒకటి. అది రాంధ్రకు కూడా 15 రోజులు అందించే విధంగా ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 8 to 12 అలా 4 to మళ్ళీ 6 వేళ ఇవ్వడానికి కూడా వేళ నిర్ణయించడం జరిగింది. డీలర్స్ కూడా నా దగ్గరికి వచ్చారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఇవ్వాలి ప్రజలు కూడా మాకు బండి వచ్చినప్పుడు మేము ఉండే విడివాళ్ళం కాదు, మా దగ్గర డబ్బులు ఉండి కాదు, మొత్తం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అంతా కూడా మా ఇష్టం వచ్చినట్టు మా దగ్గరలో ఉన్నప్పుడు మేము అందిస్తాం. ఎవరైనా అందించడానికి అవకాశం లేదు,
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంది రాలేనంటే కూడా డీలర్ కూడా పంపించడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా మంచి పథకం ఈ మంచి పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురంలో కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన న్యాయవాది కందుల వెంకటాచలంతో పాటు మరికొంతమంది పెద్దాపురానికి చెందిన పలువురు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి నాయకత్వంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంతం నానాజీ, మారెడ్డి శ్రీనివాస్, తోట సుధీర్, హరిప్రసాద్, పోలమరశెట్టి సత్యబాబు, పిట్టా జానకిరామారావు, తామనార లక్ష్మణ్ దివాకర్, ఓబిల్శెట్టి నూకరణం అనే అనిత, ఓబిల్శెట్టి గణేష్, కటారి శ్రీనివాసరావు, సక్కు, కోపిశెట్టి నాగబాబు, పాటంశెట్టి నాగరాఘవ, టీడీపీ నేతలు రండి సత్యనారాయణ, నాలం సూరిబాబు, సిహెచ్ శ్రీనివాసరావు, నందికల్ ఓవరాజు, కురుబూరి రాజు, బేదంపూడి సత్యబాబు, గడ్డెం పేదకాపు, ఉల్లి సత్యనారాయణ, యాళ్ల వీరబాబు, మల్లిరెడ్డి బుచ్చిరాజు, చల్లా సత్యబాబు, పెంకె వెంకటలక్ష్మి, రాయుడు, శ్రీదేవి, త్రిపినగిరి, చంద్రముఖితో పాటు పెద్ద సంఖ్యలో జనసేన, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బాబు గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతోటి, నాయకులతోటి, శాసన మండలి సభ్యులు, శాసన సభా సభ్యులు, అదేవిధంగా మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో త్వరలోనే కూటమి ప్రభుత్వంలో మేము 1 సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం. ఈ సంవత్సరం కాలంలో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ధాన్యం కొనుగోలు విషయంలో ఏ విధంగా రైతులకి అండగా నిలబడ్డామో, రేపటి నుంచి మేము ప్రారంభించబోయే మరొకసారి ఫేర్ ప్రైస్ షాపులు, రేషన్ షాపులు పాత పద్ధతిలో తీసుకొచ్చి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా ప్రభుత్వంలో మేము అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం చిత్తశుద్ధితోటి ఏదైతే ఎన్నికల్లో మేము హామీలు ఇచ్చామో సూపర్ 6లో భాగంగా దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, రాబోయే రోజుల్లో తప్పకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ల విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, తప్పకుండా ఈ ప్రాంతానికి ఇంకా మెరుగైన కార్యక్రమాలు ఒక ప్రణాళికబద్ధంగా తీసుకురావాలి. పెద్దాపురంలో మీ అందరికీ తెలుసు, ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలతో పాటు రైతాంగానికి కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ఒక విజన్ ప్లాన్ ఏదైతే తయారు చేశామో దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి తప్పకుండా మా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా నూతనంగా డీసీసీబీ చైర్మన్గా నియమితులైన బాబు గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాంతంలో మేము కట్టుబడి ఉన్నాం. జనసేన పార్టీ అభివృద్ధితో పాటు ఇక్కడ మా కోసం కష్టపడిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకుని పనిచేసిన ప్రతి వీర మహిళకి, జన సైనికుడికి రాబోయే రోజుల్లో మేము ఎప్పుడు కూడా గతంలో చేసిన విధంగా కార్యక్రమాలు ప్రజల శ్రేయస్సు కోసం చేస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం రెండు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ సందర్భంగా తెలుపుకుంటాం. వైసీపీ పాలనతో మున్సిపల్ అభివృద్ధి కుంటుపడుతుంది. ఎమ్మెల్యే కాకినాడ జిల్లా సామర్లకోటలో గత 5 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ వైఖరితో అభివృద్ధి కుంటుపడుతుందని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆదివారం హుసేన్పురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడారు. మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం అంటూ ఆర్భాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్ ఒక డ్రామా నిర్వహించారని, ఇప్పుడు కౌన్సిల్ నిర్వహించలేదంటూ కమిషనర్కు వినతి పత్రం అందించడం సిగ్గుచేటు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామర్లకోట అభివృద్ధికి 3 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్ని డ్రామాలు వేసినప్పటికీ ప్రజలు గమనిస్తున్నారని, అందుకే తగిన గుణపాఠం చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే చినరాజప్ప హెచ్చరించారు. ఈ సమావేశంలో నేతలు పాల్గొన్నారు.
హలో అన్న ఓకే సార్ అమ్మా అవసరం లేదు. రామలకోట మున్సిపాలిటీ గత 5 సంవత్సరాలు కూడా ఏంటి వైసీపీ గవర్నమెంట్ పైసలు ఖర్చు పెట్టకుండా అలా నాటకాలు ఆడారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఏదో చైర్మన్ మహోత్సవం అని చెప్పి డ్రామా ఆడి ఇప్పుడు 3 మీటింగ్ల నుంచి కూడా మమ్మల్ని అక్కడ చేయనివి కూడా పని చేయడం కూడా పక్కన పెట్టారు. పనులన్నీ బాగా జరిగిపోతాయి, స్పీడ్గా జరిగిపోతాయి. అప్పుడే మేము అన్ని వర్కులు కూడా పెట్టి ఇవ్వాలి. సామలకోట మున్సిపాలిటీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాన్ని ఆఫ్ చేయాలని ఉద్దేశంతో ఇలా అవిశ్వాస తీర్మానం పెట్టుకుని ఆడడం మొత్తం మీద రాగిపోయింది, కోర్టులో పోయింది. ఏదైనా చేస్తారంటే మరి కోర్టు ఉంది. ఇప్పుడు కౌన్సిలర్స్ నేను మాట్లాడారు, ఏదో తెలియని గవర్నమెంట్ మేము ఆఫ్ చేస్తున్నట్టు పని చేసి కూడా నేను 3 కోట్లు తెచ్చాను. అలాగే మున్సిపాలిటీ కోర్టు నాకు 1 కోటి రూపాయలు 4 కోట్లతో మున్సిపాలిటీ పని చేయవలసి వస్తుంది. ఏం లేదు తగ్గులు పెట్టుకుని దాన్ని ఆఫ్ చేసేది తప్పించి అవదే కాదు. ఏదైనా పని చేయడానికి శతశుద్ధిలో మేము ఉన్నాం, పని చేస్తాం. అది ఎలా తేవాలి, ప్రభుత్వం నుంచి ఎలా తేవాలి, లేదా కోర్టు నుంచి ఎలా తేవాలో తెచ్చి మేము పని చేస్తాం. ఎనక మనకి నాటకాలు ఆడి పని జరగకుండా చూసే పరిస్థితి మాకు లేదు. అది వైసీపీది, వాళ్ళిద్దరూ కూడా మాకు సంబంధం లేదు. చైర్మన్ వాళ్ళ వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళిద్దరూ పడుకుని మా మీద తప్పుడు ప్రచారం చేసి ఊరికిన ప్రసక్తి లేదు. మేమైతే చూస్తున్నాం 3 కోట్లు మాకు మున్సిపల్ నిధుల నుంచి వచ్చి మేమే తెచ్చామని మేమే చేస్తాం. అది తొందరగా చేస్తామని చెప్పి తెలియదు. విద్యార్థులు క్రీడాకారులుగా రాణించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం పెద్దాపురంలోని మహారాణి కాలేజ్లో క్రీడాకారుల సమ్మర్ శిక్షణ కార్యక్రమం ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప క్రీడాకారులకు మెడల్స్, స్పోర్ట్స్ డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబురాజు, కాకినాడ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు టీవీఎస్ రంగరావు, కె సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఎలా పెద్దాపురం నియోజకవర్గంలో మొదటి కూడా పెద్దాపురం పట్టణం సూపర్కి కానీ కాలేజీ గవర్నింగ్ బాడీ కానీ ఇతర సంస్థలు కానీ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే మనతో ఉందంటే కూడా ముందుకెళ్తున్నాం. దీనికి సపోర్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. జగనక సమయం లేకపోయినా 10 గంటలకు నేను 11 గంటలకి జ్ఞానం ఇచ్చేది స్కూల్ ఓపెనింగ్ ఉండాలి. ఐమెన్స్ అని అది స్కూల్ ఓపెనింగ్. అక్కడ 11 గంటలకు ఏమైనా సరే మీరు ముందు మేరకు మీరు నాకు పర్మనెంట్ వచ్చారు. పి కుమార్ ఏ మణికంఠ రావాలి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామరాజుపేట గ్రామంలో సర్పంచ్ అడాప వెంకట్రావు చేతుల మీదుగా 3 రేషన్ షాపులు ప్రారంభం. పేరవరం గ్రామంలో రేషన్ దుకాణం ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. కొత్తపేటలోని రేషన్ షాపులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.